ఇక నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి హైలైట్స్ మన దగ్గర ఉన్నాయి. దాదాపు 6 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియోని సపరేట్గా మనం తెరపైకి తీసుకొచ్చినాం. ఒకటి నీళ్ళ గురించి, తర్వాత నా సాగు కోరుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడిండు, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడిండు, రైతు బంధు గురించి మాట్లాడిండు, స్కీముల గురించి, యూరియా గురించి, రియల్ ఎస్టేట్ గురించి, తర్వాత ఏదైతే ఓవర్సీస్ గురించి మాట్లాడిండు, ట్రాక్టర్స్ డీజిల్ల గురించి, బీజేపీ కాంగ్రెస్ గురించి, తర్వాత బోగస్ అని చెప్పి బోగస్ అని చెప్పి మాట్లాడి, హైడ్రా మాట్లాడిండు, మూసీ గురించి మాట్లాడిండు. దాదాపు ప్రధానంగా ఒక 10 అంశాల పైన కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీలు, కబ్జాల గురించి కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఈ వీడియో ఒకసారి బ్రీఫ్గా చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడింది, కానీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీయలే. అసలు రేవంత్ అనేటటువంటి పేరు రాలే. రేవంత్ అన్నేమో పొద్దుగాల లేతే కేసీఆర్ పేరు తీసి కేసీఆర్ని తిడతాడు. రేవంత్ రెడ్డి పేరు మాత్రం కేసీఆర్ ఎక్కడ తీయలే. అసలు రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా కేసీఆర్ హైలైట్ చేయలే. అసలు కేసీఆర్ 2-3 సభలు పెట్టి కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క అనుకుంటలేడు. ఆఖరికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గురించైనా మాట్లాడుతున్నాడేమో కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేడు. అసలు విచిత్రం ఇదే. ఎందుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేడు అనేది క్వశ్చన్ మార్క్. అసలు